ఇదే టైంలో క్రీ అనే ఒక సివిలైజేషన్ చాలా అడ్వాన్స్డ్ గా మారి వాళ్ళ గ్యాలక్సీని కంట్రోల్ చేసే సూపర్ పవర్ గా ఎదుగుతుంది. ఒకప్పుడు బ్రిటిషర్స్ ప్రపంచాన్ని ఎలా ఆక్రమించారో క్రీ కూడా ఆ గ్యాలక్సీలో ఉండే అన్ని ప్లానెట్స్ ని ఆక్రమించుకుని లొంగని వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటుంది. క్రీ ఎంపైర్ ని యాక్సెప్ట్ చేయని స్క్రల్స్ అనే హ్యూమనాయిడ్ రెప్టైల్ స్పీషీస్ వాళ్ళ నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది. అదే టైంలో అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అయిన నోవా ఎంపైర్ కూడా క్రీ ఎంపైర్ ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో ఎర్త్ మీద చైనాలో షూ వెన్వుకి 10 రింగ్స్ దొరుకుతాయి. ఆ 10 రింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకపోయినా చాలా పురాతనమైనవి, అలాగే చాలా పవర్ఫుల్ అయినవి. అవి పెట్టుకోవడం వల్ల షూ వెన్వు ఆల్మోస్ట్ ఇమ్మోర్టల్ గా మారిపోతాడు. పవర్స్ వచ్చిన ప్రతి ఒక్కడు ఏం చేస్తాడో వీడు అదే చేస్తాడు. అన్ని దేశాల మీద అటాక్ చేసి వాళ్ళని లొంగ తీసుకుంటూ తన రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఉంటాడు. షూ వెన్వు ఫామ్ చేసిన ఆర్మీ